ఇంట్లోనే ఉండటం వల్లనో ఏమో తెలీదు, నా మీద ఉండే రెస్పెక్ట్ కొంచెం కొంచెం తగ్గడం మొదలైంది. ప్రతిదానికి తిట్టడం, తప్పు పట్టడం, నాకంటూ గుర్తింపే లేదు. ఎటువంటి మోటివేషన్ లేకుండా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తానో నాకే తెలియదు, కానీ ఏడుస్తూనే ఉంటాను. నేను నా ఫీలింగ్స్ ని ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోయాను. ఒక్కో రోజు దారుణంగా మారిపోతూనే ఉంది. ఆ పరిస్థితిలో నా తల పగిలిపోయేలా ఉంటుంది. ఒక్క మాట కూడా ఎవరికి చెప్పకుండా ఎక్కడికైనా పారిపోవాలని ఉంటుంది. లేదా బైక్ లో వెళ్ళేటప్పుడు ఏదైనా లారీ కింద పడి చచ్చిపోవాలని ఉంటుంది. నా వల్ల కావట్లేదు. I lost myself. ఇంట్లోనే ఉండటం వల్లనో ఏమో తెలీదు, నా మీద ఉండే రెస్పెక్ట్ కొంచెం కొంచెం తగ్గడం మొదలైంది. ప్రతిదానికి తిట్టడం, తప్పు పట్టడం, నాకంటూ గుర్తింపే లేదు. ఎటువంటి మోటివేషన్ లేకుండా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను.